హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మలేషియా చిన్నుడు. ఇప్పుడైతే నేను పనిచేసే రెస్టారెంట్లో నాకైతే ఎలాంటి పనులు చెప్పారు, ఇలా కాకుండా కొత్త వాళ్ళు వస్తే ఎలాంటి పనులు చెప్తారు, ఇవన్నీ కూడా మీకైతే చెప్పబోతున్నా ఈరోజు. చెప్పడమే కాకుండా ఇంకా నేను చేసే పనులన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే నన్ను చాలా మంది అడుగుతున్న ప్రశ్న అయితే డిఎం చేసి, కొత్తగా రెస్టారెంట్లోకి వస్తే ఏం పనులు చెప్తారు, అలాగే జీతం ఎంత ఇస్తారు, ఎన్ని గంటలు పని చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేనైతే ఈ వీడియోలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి అలాగే నేను చేసే పనులన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇలా పనులన్నీ చూపించడానికి నాకైతే సిగ్గుగా ఏం లేదు, ఎందుకంటే ఎవరు సిగ్గుపడే అంతలా నేనైతే పని చేయట్లేదు. ఎవరెన్ని కామెంట్ చేసినా నేనైతే ఏం పట్టించుకోను. ఇదే అన్నమాట నేను పని చేయవలసిన రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మొత్తం నాకు 12 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు అయితే నేను పని చేసుకోవాలి ఈ రెస్టారెంట్లో. ఇంకా నాకేం పని చెప్పారంటే, నేను వచ్చిన 3 నెలలు కూడా కొత్తలో నేనైతే వెయిటర్లా పనిచేసా. వెయిటర్లా పనిచేయడమే కాకుండా ఇంకా రకరకాల పనులు అయితే చెప్తారు. మనకి ఏదైతే పని చెప్తారో అది మాత్రమే ఉండదు, ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి. మనకున్న టైం 12 గంటల టైంలో వాళ్ళు ఏం పని చెప్పినా మనమైతే చేయాలన్నమాట. నేనైతే ఈ రెస్టారెంట్లో గ్లాస్ క్లీనింగ్ చేస్తాను, అలాగే టేబుల్స్ క్లీన్ చేసుకోవాలి. ఈ రెస్టారెంట్ మొత్తం ఒక నీట్గా అయితే ఉంచాలన్నమాట, కస్టమర్లకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా. ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు గ్లాస్ క్లీన్ చేస్తున్నా. గ్లాస్ క్లీనింగ్ అయిన తర్వాత నేనైతే మొక్కలు ఉంటాయి, మొక్కలకి నీళ్ళు వేయాలి. అలాగే మార్నింగ్ అయితే నేను కొన్ని టేబుల్స్ ఉంటాయి, అవన్నీ బయట వేసి, అలాగే ప్లేట్స్ కడిగేసినవి ఉంటాయి, అవి అయితే మంచి గుడ్డతో తుడుచుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే నేను కిచెన్లో వర్క్ చేస్తాను, ఆర్డర్ మిషన్ దగ్గర. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎలాంటి పనులు చేస్తానో ఏంటో అనేది. ఇంకా మనం ఇక్కడికి మలేషియా కొత్తగా రెస్టారెంట్లోకి వస్తే ఇక్కడ తమిళ పర్సన్స్ ఎక్కువ ఉంటారనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కడ కానీ ఉండరు. అందుకే మనకైతే చాలా ఎక్కువగా పనులు చెప్తూ ఉంటారు వచ్చిన 3 నెలలు కూడా. అలాగే ఈ 3 నెలలు మనం అయితే సర్వే అవ్వగలిగినట్టయితే మనకి తర్వాత కొంచెం పని అయితే తగ్గుతుంది, ఎందుకంటే మన పని ఏంటో మనకి తెలుస్తుంది కదా. వచ్చిన 3 నెలలు కూడా పని అయితే కష్టంగానే ఉంటుంది. ఆ పని చూసి మనం ఇక్కడ సర్వే అవ్వగలిగితే ఇంకా మనం ఎన్ని రోజులైనా ఇక్కడైతే పని చేసుకోవచ్చు. రెస్టారెంట్లో పనికి తమిళ పర్సన్స్ వస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందని చెప్తాను నేనైతే, ఎందుకంటే వాళ్ళకి తమిళనాడు అనేసరికి వాళ్ళు అనే మైండ్ సెట్ అయితే వచ్చేస్తుంది కదా. అందుకే వాళ్ళకైతే ఏదన్నా మంచిగా డబ్బులు వచ్చే పని అయితే నేర్పిస్తారు ఫస్ట్ అయితే. అదే మన తెలుగు వాళ్ళకైతే కొంచెం క్లీనింగ్ వర్క్ కానీ లేదంటే వెయిటర్ వర్క్ కానీ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి, అవి అయితే చెప్తారు స్టార్టింగ్లో. మనమైతే ఈ వర్క్లన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. మనకున్న టైంని అయితే మనకి చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అలా కంప్లీట్ చేసుకోకుండా మనమైతే కూర్చున్నట్టు కానీ లేదంటే ఫోన్ చూస్తున్నట్టు కానీ చూస్తే చాలా రిస్క్గా అవుతుంది అనమాట. నైట్ డ్యూటీ చెప్పాలంటే వీళ్ళకి నమ్మకం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళనే నైట్ డ్యూటీలో పెడతారు, ఎందుకంటే ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాపర్టీ కదా రెస్టారెంట్ మొత్తం. వాళ్ళకి నమ్మకమైన వాళ్ళని పెడితే కొంచెం బాగా చూసుకుంటారని నమ్ముతారనమాట వాళ్ళు. మరి కొత్తగా వెళ్ళి నిన్న ఎలా పెట్టారు బ్రో అంటారేమో మీరు. నేనైతే వచ్చిన 3 నెలలు కూడా వెయిటర్లా చేశాను. నేను చేస్తున్న పని మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి నేను పని చేయడం నచ్చిందే కాబట్టి నన్ను అయితే ఇలా నైట్ షిఫ్ట్కి అయితే వేశారనమాట. నచ్చితే నైట్ షిఫ్ట్ వేయడం అనుకుంటున్నారా? ఇదైతే ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇండోనేషియా వాళ్ళు కానీ వీళ్ళైతే వాళ్ళ మాట వినరు, వాళ్ళ వరకు మాత్రమే చేస్తారు, చెప్పిన పని మాత్రమే చేస్తారు. అదే మనమైతే రెస్టారెంట్ నీట్గా ఉంచాలన్నారు, మనం ఖాళీ లేకుండా అలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళకి మన మీద అయితే నమ్మకం కలుగుద్ది, వీళ్ళు బాగానే చేస్తున్నారు, పని నీట్గా ఉంచుతారు. అలాగే ఇక్కడైతే మనకి పని చెప్పడానికి నైట్ అయితే ఎవరు మేనేజర్ ఉండరు, డే టైంలో అయితే మేనేజర్ ఉంటారు. మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఎవరైనా ఏమన్నా మిస్టేక్స్ చేస్తే ఆ మేనేజర్ అయితే చూసుకుంటాడు. కాకపోతే నైట్ ఎవరు ఉండరు, ఓన్లీ ఇంత పెద్ద రెస్టారెంట్ తాళాలు అయితే మన చేతిలో మాత్రమే ఉంటాయి. మనం ఈ రెస్టారెంట్కి అన్నీ చూసుకోవాలి. అలాగే ఇక్కడ కాపలాకి సెక్యూరిటీలు గట్రా ఎవరు ఉండరు, ఓన్లీ సీసీ కెమెరాస్ మాత్రమే ఉంటాయి.
ఇంత పెద్ద రెస్టారెంట్ లో ఒక 30 సీసీ కెమెరాలు అయితే ఉంటాయి అన్నమాట. అందుకే సెక్యూరిటీలు గట్టా ఎవరు ఉండరు. ఇంకా మార్నింగ్ 6 అయ్యేసరికి నేనైతే ఇలా షట్టర్ ఓపెన్ చేసుకుని బయట టేబుల్స్ గట్టా వేసుకోవాలి. అందరికీ ఇలాంటి పనులు చెప్తారని నేనైతే చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు చెప్తారు. మీరెవరు కూడా వీడియోలో చూసి బయట కంట్రీకి వెళ్ళాలని అయితే డిసైడ్ అవ్వద్దు. ఎవరేం పని చెప్పినా సరే చేసేలా ఉంటేనే వెళ్ళండి. ఇప్పుడు మీరు కంపెనీ వర్క్స్ కి రెస్టారెంట్ వర్క్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కంపెనీలో అయితే మనం ఏం పని చెప్తారో ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ రెస్టారెంట్ లో అయితే ఎలాంటి పని చెప్పినా సరే చెయ్యాలి. నేను చెయ్యను అనకుండా మనకున్న 12 గంటల డ్యూటీలో ఒకే ఫాస్ట్ గా చేసామంటే నెక్స్ట్ ఇంకో పని చెప్తూ ఉంటారు. మనకి చెప్పిన పనినే మనం కొంచెం స్లోగా చేసుకుంటూ ఖాళీగా లేకుండా స్లోగా అయినా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. 12 గంటలు అయితే పని చేస్తూ ఉండాలి అంతే. వాళ్ళకి మనకి చెప్పిన పని స్లోగా చేస్తున్నామా ఫాస్ట్ గా చేస్తున్నామా అని అయితే చూడరు. నేనైతే మాక్సిమం నాకు చెప్పిన పనులన్నీ కూడా మార్నింగ్ వాళ్ళు వచ్చేసరికి అన్ని నీట్ గా పెట్టేసుకుని ఉంచుకుంటా. ఇంకా మార్నింగ్ 6 గంటల కాడి నుంచి అయితే నాకు ఇలాంటి పనులు ఉంటాయి. మొక్కలకి నీళ్ళు వేయడం, లేదంటే టేబుల్స్ బయట వేయడం, అలాగే 1 గంట ఇలాగ పనులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ పని అయిపోయిన తర్వాత నేనైతే కిచెన్ లోకి వెళ్ళిపోతా. కిచెన్ లో మనం సర్వ్ చేసే ఫుడ్ మొత్తం ప్లేట్లో పెట్టి ఇవ్వాలి కాబట్టి ఆ ప్లేట్లు అయితే నీట్ గా నాప్కిన్ తో తుడుచుకోవాలి. తర్వాత ఆర్డర్ మిషన్ ఉంటుంది. ఆ ఆర్డర్ మిషన్ నుంచి నేనైతే రిసిప్ట్ తీసుకుని మాస్టర్స్ కి చెప్పాలన్నమాట ఆర్డర్ ని. మాస్టర్స్ అయితే నేను చెప్పిన ఆర్డర్ ని ప్రిపేర్ చేసిన తర్వాత మనకైతే ప్లేట్ లో పెట్టి ఇచ్చేస్తారు. దానికి కొంచెం మనం డెకరేట్ చేసి రిసిప్ట్ పెట్టి వెయిటర్స్ కి అయితే ఇవ్వాలి. వాళ్ళైతే ఇంకా కస్టమర్లకి సప్లై చేస్తూ ఉంటారు. నేను ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేనేం సిగ్గుపడట్లేదు. ఎందుకంటే నేను చేసేది నా ఫ్యామిలీ కోసం మాత్రమే కాబట్టి ఎవరు ఎలా నవ్వుకున్నా ఎవరేం చేసినా నా ఫ్యామిలీకి అయితే 1 రూపాయి రాదు. నేను కష్టపడితేనే వస్తుంది. మీరు కూడా ఎవరైనా ఏదైనా పని చేయాలనుకుంటే సిగ్గుపడకండి. దేనికైనా సరే మీరు ఎంత కష్టపడినా మీ ఫ్యామిలీ కోసం మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పేవాడు ఎవడు కూడా చెప్పడానికి నాలుగు ఈజీగానే వస్తుంది. కానీ ఎవడైనా రూపాయి సాయం చేయమంటే చేయి మాత్రం రాదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు అంత దూరం వెళ్ళి అంత కష్టపడుతూ ఎందుకు అన్ని ఇబ్బందులు పడుతూ ఆ పని చేయడం అంటారేమో. మనం ఇదే పని ఇండియాలో చేసామంటే మనకి నెలకు 12,000 10,000 తప్ప అంతకన్నా ఎక్కువైతే రాదు. నేనైతే ఈ మలేషియా వచ్చి అక్కడ ఈ పని చేస్తుంటే నాకు పర్లేదు, జీతం బాగానే వస్తుంది. నా జీతం ఎంత, అసలు రెస్టారెంట్ లో పని చేస్తే యూజ్ ఏంటి, నష్టమా లాభమా, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదే అనమాట మెయిన్ మిషన్. ఆర్డర్లు అయితే ఇలా వస్తూ ఉంటాయి. ఈ ఆర్డర్లు అయితే మనం మాస్టర్కి చెప్పాలి. తర్వాత పార్సిల్ వస్తే అవి అయితే చేయాలి. ఇలా మధ్య మధ్యలో చిన్న పనులు అయితే చెప్తారు. బయటికి షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మని. ఇవన్నీ పనులు కూడా మనం అయితే చేయను అని చెప్పకుండా అన్ని చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అయితే బాగుంటుంది. మెయిన్ గా రెస్టారెంట్ పనుల కోసం మీరు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు అయితే చేస్తాను నేను, మీకు యూజ్ అయ్యే వీడియోస్. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై. తెరిమా కాసే.